బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులతో విధించింది కోర్టు. ఇక నందకుమార్ హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అలాగే 10,000 రూపాయల పూచీకత్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం బెయిల్ మంజూరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తర్వాత నందకుమార్కు చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నిందితులుగా ఉన్న నందకుమార్ రామచంద్ర భారతి సింహయ్య జైలుకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసులో నందకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నందకుమార్కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మేము 40 డేస్ ఉన్నాం లోపల. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. నందకుమార్ హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అలాగే 10,000 రూపాయల పూచీకత్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం బెయిల్ మంజూరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత నందకుమార్కు చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్ రామచంద్ర భారతి సింహయ్య జైలుకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసులో నందకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నందకుమార్కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 40 డేస్ ఉన్నాం లోపల. మేము 40 డేస్ ఉన్నాం.